మా ఇల్లు వచ్చేసింది. నీకు పూర్తిగా నయమయ్యేంత వరకు నువ్విక్కడే ఉండొచ్చు. కానీ మీరు మీ గోను వెతుకుతున్నానన్నారు కదా, ముందు దాన్ని వెతుకుదామా? అదిగో నా గోవు దానంతట అదే వచ్చేసింది. దాన్ని వెతికే క్రమంలో బహుశా నిన్ను కలవాలని రాసుందేమో. రామ్మా రా, ముందు నీకు మంచినీళ్ళిస్తాను. ఆ తర్వాత నీ రోగానికి చికిత్స మొదలు పెడదాం. రామ్మా, సామాన్లు అక్కడ పెట్టేసి ప్రశాంతంగా కూర్చో. మా ఇల్లు చూసేందుకు చిన్నగా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎంతమందైనా ఉండొచ్చు. ఇదిగో ఏమైంది? నన్ను చూడనివ్వు. వద్దు. అది ఒకవేళ మీ అమ్మే ఉండుంటే నువ్వు మీ అమ్మకెప్పుడు నీ బాధలు చెప్పుకోవా? నన్ను మీ అమ్మగా భావించు. ఏది చూడనివ్వమ్మా. నిజం చెప్పాలంటే మీరు నాకు అమ్మలానే కనిపిస్తున్నారు. హఠాత్తుగా ఇవన్నీ ఎలా వచ్చాయో తెలియదమ్మా. దిగులు పడకు. ఈ లోకంలో ప్రతి రోగానికి విరుగుడుంది. నాకు పరిచయం ఉన్నవాళ్లలో ఔషధాల గురించి జ్ఞానం ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. నేను రేపు ఉదయమే ఎవరినైనా పిలిపిస్తాను. ఎంత చిత్రంగా ఉంది. నా వాళ్లే నన్ను వదిలేసినా ఈ అమ్మను నా జీవితంలోనికి పంపించావా అమ్మా? అసలు ఈమెతో నాకే బంధం ఉందని. అయినా నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నేను ఆమె కన్న కూతురినైనట్టు ప్రేమిస్తున్నారు నన్ను. అమ్మ ఎంత అందంగా ఉంటారో, అచ్చం ఈ పూలలానే. అందమైన అమ్మ కోసం అందమైన పువ్వులు. సరైన సమయానికి సరైన ఆలోచన వచ్చింది నాకు. ఈ పూలు నేను అమ్మకిస్తాను. సంతోషి, ఏం ఆలోచన వచ్చింది? నాకు కూడా చెప్పమ్మా. మీరొచ్చేసారా అమ్మా? నేను మీకోసం ఎంతో వెతికానమ్మా.
అది సరే గాని తల్లి చెప్పమ్మా, ఏం ఆలోచన వచ్చింది? మీకు కృతజ్ఞతలు చెప్పాలన్న ఆలోచన వచ్చిందమ్మా. మీరు నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నారు, ఎంతో ప్రేమను పంచుతున్నారు. మా అమ్మ ఉండుంటే బహుశా తను అచ్చు మీలానే నన్ను చూసుకునేదేమో. నేను మీకేదైనా ఇవ్వాలనుకున్నానమ్మా, కానీ నా దగ్గర మీకు ఇవ్వడానికి ఏముందని, అందుకే నేను మీకోసం ఒకటి తయారు చేశాను. ఇదిగో ఈ పువ్వులు మీకోసం. ఇవి అచ్చం నీలానే అందంగా ఉన్నాయి. నా ఆశీర్వాదం ఎప్పటికీ నీకుంటుంది తల్లి. నువ్వెప్పటికీ ఈ పూలలానే పరిమళిస్తూ ఉండు. అన్నట్టు చూడు, నేను నీ వ్రణాల మీద లేపనం రాయాలి. ఒకవేళ నేను సరైన సమయానికి జాగ్రత్త వహించి ఉండకపోతే ఈ రోగం నీ శరీరంలోని అన్య భాగాలు కూడా వ్యాపించి ఉండేది. ఏం చెయ్యాలో అర్థమే కావడం లేదు. అసలేంటండి మీరు చేస్తున్నది? ఏం చెప్పేదిలే విద్య, అసలు ఏం చేయాలో అర్థమే కావడం లేదు. అసలు ఏమైందో చెప్తారా? చూడు, సంతోష్కి ఇప్పుడు డబ్బు చాలా అవసరం విద్య. ఒకవేళ తనకి సమయానికి ట్రీట్మెంట్ జరగకపోతే తనకి రోగం పెరగచ్చు. ఇంట్లో ఎవరు నా మాట వినిపించుకోవట్లేదు. ఇక ధైర్యంతో మాట్లాడటం వ్యర్థం. ముందు మీరు దిగులు పడ్డా మానేయండి, లేదంటే మీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. మీరు పని చేయొచ్చు కదండి. మనం మన ధైర్య పెళ్లి కోసం ఓ ఎఫ్డి చేయించాం కదా, మనం దాన్ని క్యాన్సిల్ చేయిద్దాం. ఇదే కరెక్ట్. నాకు ఒక్క విషయం చెప్పు విద్య, నీ మనసులో కూడా సంతోషం మీద నా మనసులో ఉన్నంత ప్రేమే ఉందని చెప్పగలవా? దాని తూకం వేశామంటే నా ప్రేమ తన మీద మీ ప్రేమ కంటే 100-200 గ్రాములు ఎక్కువగానే ఉంటుంది. ఆహా, చాలా మంచి విషయం చెప్పావు. పుష్ప, నా గదంతా బాగా శుభ్రం చేయించు. అలాగే అన్ని గదుల్లో ఉన్న బెడ్షీట్స్ చేంజ్ చేయించు. అలాగే కిచెన్ లో ఉన్న సామాన్లన్నీ శుభ్రంగా కడిగించు. అలాగే. సంతోషి, 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 నాకు ఆ జ్యూస్ ఇంకా స్వీట్ పొటాటో ప్యాక్ చేసేవు. నువ్వు లోపలికెళ్ళు, మిగతా పనులన్నీ నీకు తర్వాత చెప్తానా? అలాగే. ధైర్య, నీకు గుర్తులేదా సంతోషి ఇంట్లో లేదని? నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అది వదిన, నేను మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నాను. సో పుష్పకు చెప్పి ఆ స్వీట్ పొటాటో అండ్ జ్యూస్ ప్యాక్ చేయించమని చెప్పండి. అలాగే. పుష్ప, సంతోష్ వచ్చేసినట్టుంది. సంతోష్ వచ్చేసింది. సంతోష్ వచ్చేసిందండి. నా బంగారు తను వచ్చేసింది. నా బంగారు మాత వచ్చేసింది. ఇదిగో. నమస్కారం. ఏమైందమ్మా? అమ్మయ్య, సంతోష్ వచ్చేసినట్టుంది. అవునా చెల్లి? ఏమైంది? బాబుగారు వచ్చారు కదా. బాబుగారు
అన్నిటికంటే ముందు నేను సంతోషం చూడాలనుకుంటున్నాను.